స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పార్టీ శ్రేణులకు కీలక పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో సంబరాలు నిర్వహించాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు. కాగా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేశాకే స్థానిక ఎన్నికలకు వెళ్తామన్నారు మంత్రి పొంగులేటి ప్రకటించారు. రిజర్వేషన్ల అమలుకు 2018లో తెచ్చిన చట్టాన్ని తిరిగి సవరించాలని నిర్ణయించామన్నారు. చెప్పిన విధంగా కులగణనను విజయవంతంగా పూర్తి చేశామని, ఇది దేశ చరిత్రలోనే ఓ మైలురాయన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ కమిటీ పార్టీ శ్రేణులకు కీలక పిలుపునిచ్చింది. రాష్ట్రంలోని అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో సంబరాలు నిర్వహించాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఇచ్చిన హామీల్లో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా దీనికి సంబంధించి ఏదైతే పంచాయరాజ్ చట్టాన్ని సవరించి ఏదైతే రిజర్వేషన్ కల్పించాలంటూ కూడా అమెండ్ భావిస్తుంది. ఈ క్రమంలో కూడా దాంట్లో నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో కూడా పెద్ద ఎత్తున ఇటు బీసీలో హర్షం వ్యక్తం అవుతుంది. ఈ క్రమంలో కూడా సామాజిక న్యాయం కోసం అంటే ఏదైతే ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే బీసీ రిజర్వేషన్ అమలు అంశానికి సంబంధించి ముందడుగు వేసిన నేపథ్యంలో కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా అగ్రనేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి ఏదైతే ఈ కేబినెట్ కి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు బీసీ మంత్రులు. ఈ నేపథ్యంలో కూడా తెలంగాణ పిసిసి అధ్యక్షుడు కూడా అంటే తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో సంబరాలు చేయాలంటూ కూడా ఇప్పటికే జిల్లా పార్టీ అధ్యక్షులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కూడా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ కాంగ్రెస్ అయితే ఈ బీసీలకు రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పిస్తున్నట్టు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా సంబరాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో అంటే ఆదేశాలతో కూడా ఈ రోజైతే తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో సంబరాలు జరుగుతున్నాయి. అదేవిధంగా 42% రిజర్వేషన్ కల్పించినందుకు అంటే అది కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నందుకు కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రివర్గానికి, అదేవిధంగా అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీలకు మాత్రం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మాత్రం సంబరాలు జరుగుతున్నాయి తెలంగాణ వ్యాప్తంగా.